నమస్తే. రీసెంట్గా మొన్న ఒక లైవ్ టీవీ డిబేట్లో జై భారత్ రమణమూర్తి పైన వేరే లైవ్లో డిబేట్ జరుగుతున్న క్రమంలో ఒక హిందుత్వవాది అని చెప్పేసి ఆ విధంగా ఏ విధంగా మాట్లాడని చెప్పి చెప్పుతో కొట్టిన సందర్భం. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరైతే కొట్టిన వ్యక్తినో తనని అరెస్ట్ చేయాలి వెంటనే అని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడే తెలంగాణ శ్యామ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిందుత్వకి సంబంధించిన ఈ దాడిని ఏ విధంగా చూస్తారన్న? ఏం చెప్తారు రమణమూర్తి పైన దాడి? అంటే ఇది కొత్త ఏం కాదు. మహాత్మా గాంధీ గారిని కూడా ఈ విధంగానే చంపారు. చనిపోతూ మహాత్మా గాంధీ గారు ఏ రామ్ అన్నారు. రమణమూర్తి గారు పైన దాడికి ముందు సేమ్ అదే విధంగా రామరాజ్య స్థాపకుడు వ్యవస్థాపకుడు ఏదో పెట్టుకున్నాడు సమ్ అదే పేరు అనుకుంటా. ఆయన పేరు వీర రాఘవరెడ్డి. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల పైన ఒక ముఠాని వేసుకొని వచ్చి ఒక తీవ్రవాదుల గుంపుని ఏ విధంగా వేసుకొని వస్తారో అటువంటి ఒక గుంపుని తీసుకొని వచ్చి ఇక్ష్వాక గోత్రము నీకు తెలుసా అంటే బ్రాహ్మణులకే హితబోధన నేర్పి అంటే ఇప్పుడు బ్రాహ్మణ పండితులకు మంత్రాలు తెలుసు, దాని తాత్పర్యం తెలుసు, శ్లోకం తెలుసు, అర్థం తెలుసు, అని తెలుసు. నీకు తెలియదు నాకు తెలుసు చూడు అనేటువంటి ఇటువంటి సంఘాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు వాస్తవానికి ఆయన నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే నువ్వు చర్చ పెట్టాలి దాని మీద. కానీ దాడి చేస్తావా? పోయి అక్కడే కొట్టాడు. ఎస్, ఇక్కడ ఏమనలేదు రమణమూర్తి గారు, జయ భారత్ రమణమూర్తి గారు అసలు ఏమనలేదు. అరే రాజకీయ నాయకులకు దేవుళ్ళ తలకాయ జరిగించి వాళ్ళు దేవుళ్ళు కాదు వీళ్ళే దేవుళ్ళు అంటారు, ఇది తప్పు కదా అన్నాడు. తప్పే కదా మరి. అంటే తను మాట్లాడుతున్న మాటలు మీరు సమర్థిస్తారా? రమణమూర్తి గారు అక్కడ ఏం మాట్లాడారు? రమణమూర్తి గారు ఏమన్నారు? ఇప్పుడు శ్రీరామచంద్ర వారు ఉన్నారు, మనం గౌరవిస్తాం. శ్రీకృష్ణుడు దేవుడు ఉన్నాడు, మనం గౌరవిస్తాం. శివుడు ఉన్నాడు, మనం గౌరవిస్తాం. అందరి దేవుళ్ళను మనం గౌరవిస్తాం. నేను సమ్మక్క సారక్క ఎల్లమ్మ పోషమ్మ ఉప్పలమ్మ మైసమ్మ మాలిరమ్మ కట్టమైసమ్మ వాళ్ళ భక్తులు, నాకు వాళ్ళ అంటే ఇష్టం, నాకు ప్రేమ. అట్లా అని చెప్పేసి వేరే వాళ్ళని నేను తిట్టా, గౌరవిస్తా. అదే విధంగా రమణమూర్తి గారు ఏమన్నారంటే అదేంటండి మాకు ఏ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులం మేము, మా పవిత్రమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణుడి తలకాయని తీసేసి మీరు మోడీ గారు తలకాయని తీసుకొచ్చి పెడతారంటారు, దీంట్లో తప్పేముంది తమ్ముడు? మీకు అర్థమైందా? శ్రీకృష్ణుడి తలకాయని తీసేసి శ్రీరామచంద్రుల వారి తలకాయ తీసేసి నరేంద్ర మోడీ తలకాయని తీసుకొచ్చి పెట్టి బాలరాముడి కంటే నరేంద్ర మోడీ చదువు నేర్పుతున్నట్ట తీసుకొని పోతారు. బాలరాముడి కంటే నరేంద్ర మోడీ గారు ఏ వీడియో అయినా సరే ఏ ఫోటో అయినా సరే నడక నేర్పుతున్నట్ట. నరేంద్ర మోడీ గారు ముందు పెట్టారా రామాయణ మహాభారతం రాముడు కృష్ణుడు ముందు పెట్టారా తమ్ముడు? నరేంద్ర మోడీ గారు ఫక్త రాజకీయ నాయకుడు, ఆయనకి ఏం సంబంధం? మంచిగా చేస్తే నీకు ఇప్పుడు నీ పార్టీలో నీకు దేవుడు కావచ్చు నరేంద్ర మోడీ, నాకు కాదు కదా. పబ్లిక్ సర్వెంట్, రాజకీయ నాయకుడు, పొలిటీషియన్. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా రేపొద్దున నేను ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా నేను కూడా పబ్లిక్ సర్వెంట్నే కదా. నేను ప్రజలకు జీతగాన్ని, వాళ్ళు ఓట్లేస్తా వాళ్ళ ఓట్లకు పుట్టినటువంటి వ్యక్తిని నేను అనబడతా. రేపొద్దున నేను ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా. భగవంతుడు వేరు కదా. యేసుప్రభు అయినా ఏమంటారు అల్లా అయినా ఇంకోళ్ళైనా వేరు కదా. కాబట్టి ఒక ఉన్మాదాన్ని నీలో నింపుకొని మాట్లాడేటువంటి వాళ్ళ గొంతులు నొక్కేయడం కోసం నువ్వు అంటవాడిని నువ్వు కొడుతున్నావు అంటే నువ్వు ఈ రాష్ట్రం కాదు రాయలసీమ నుంచి బతుకొచ్చినోని. రాయలసీమ అంటే రతనాల సీమ, నన్ను గన్న తల్లి రాయలసీమ రతనాల సీమ గనులు నకరగాని రాయలసీమ రతనాల సీమ అని ఈ తెలంగాణ బిడ్డ గోరేటి వెంకన్న పాట పాడిండు, రాసిండు. అటువంటి రాయలసీమలో పుట్టినటువంటి నువ్వు ఇదా సంస్కారం నీది? ఎవడు రా నువ్వు అసలు? రాయలసీమలో వేమన్న పుట్టాడు, వేమన్న మా అందరికీ ఆదర్శం. వేమన్న పద్యాలు ఎంత గొప్పగా ఉంటాయి, ఎంత మోటివేటెడ్గా ఉంటాయి. అటువంటి వేమన్న పుట్టినటువంటి నేల మీద నా తెలంగాణ నేల మీదకి వచ్చి నువ్వు అందరినీ మేము రావద్దనంటలే, రండి బతుకని ఉండండి. కానీ ఈ దాడులు చేసేటువంటి మూకలు వీళ్ళ వెనకాల ఎవరున్నారు మీరు చూడండి. అల్లెవలో కుంఫు లక్ష్మి, కుంఫు కరాటే వీళ్ళు పేర్లు పెట్టుకొని కుంఫులు కరాటేలు వీళ్ళంతా ఎక్కడోళ్ళు వీళ్ళంతా మొత్తం ఆంధ్ర మూట. మార్వాడి లత వీళ్ళంతా ఆంధ్రోళ్ళు మొత్తం. అల్లెవలో బుగున సుగున ఇంకా రఘున గీగున వీళ్ళంతా చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగుతాడు. ఆయన చంద్రబాబు నాయుడు విషయం చూపిస్తాడు. వీళ్ళంతా ఈ ముఠ మొత్తం ఈ 10 ఏళ్ల నుంచి తెలంగాణను ఏ విధంగా ఆగం చేయాలి, తెలంగాణలో ఏ విధంగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు కొట్టుకుంటే చూసి సంతోషపడాలనేటువంటి ఈ ముఠ మొత్తం నా చిన్నతనం నుంచి నేను ఎప్పుడూ కూడా ఇటువంటి మత పంచాయతీ చూడలేదు. ఈ ముఠ మొత్తం ఒక 6-7 ఆడోళ్ళు ఉంటారు, ఒక 6-7 మొగోళ్ళు ఉంటారు. పోనీ వీళ్ళు ఏమన్నా తెలంగాణలో ఉన్నటువంటి మన ఆధ్యాత్మిక గురువుల ధర్మాన్ని దేశాన్ని ఇవి ఏమన్నా బోధిస్తారా అంటే లేదు. పొద్దునైతే మత పంచాయతీ. నువ్వు టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిము, నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియను, నువ్వు దళితునివి, నువ్వు మాలోళ్ళవి, నువ్వు మాదిగోళ్ళవి, ఇదే పంచాయతీలు. అంటే ఇదే రమణమూర్తి గారు చెప్తాను నా కంప్లీట్. ఈ బ్యాచ్ రమణమూర్తి గారి మీద దాడి చేసింది అంటున్నా. అంటే కావాలని దాడి చేయించారు అని చెప్పేసి అంటారా?
100% బ్రదర్. వాళ్ళు స్వయంగా తర్వాత ఏదో పంపించారు, వాళ్ళ మిత్రులు పంపిస్తే వాడిని ఇంటర్వ్యూ ఒకళ్ళు చేస్తూ ఉంటే RSS గుజరాత్ ఛానల్ అనుకుంటా, ఆ గుజరాత్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ గుజరాత్ ఛానల్లో ఏం చెప్తా ఉన్నాడంటే అసలు మేము బయటికి తీసుకెళ్ళి చంపేద్దామని అనుకున్నాం, మిస్ అయిపోయాడు. మేము బయటికి తీసుకెళ్ళి కిందికి వచ్చిన తర్వాత కత్తులతో పొడిచి చంపుదాం అనుకున్నాం, మేము నరికి చంపుదాం అనుకున్నాం, మిస్ అయిపోయాడు అంటారు. ఈ భావజాలం ఎక్కడి భావజాలం? ఇది గాడ్సే భావజాలం కదా, ఇది సంఘ విద్రోహ భావజాలం కదా, ఇది రాజ్యాంగ వ్యతిరేక భావజాలం కదా. అంటే ఇదే ఈ దాడికి సంబంధించి అంటే మనం ఒకసారి చిలుకూరు బాలాజీ విషయానికి గుడికి సంబంధించి పూజారి పైన దాడి జరిగినప్పుడు అతన్ని అరెస్ట్ చేసిరు, పోలీస్ అధికారులు వచ్చారు, తీసుకెళ్లి అరెస్ట్ చేసిరు. ఈయన ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. రమణమూర్తి గారు ఏ రాజకీయ నాయకుని జోకరు, ఉన్నది ఉన్నట్టు కుండలు బద్దలు కొట్టినట్టు నేను భగవంతుడికి ఓకేనా భక్తుడికి మధ్య పూజారిని కాదు, నేను భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను. అలాగే క్రిస్టియన్ దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవిస్తాను, ముస్లిం దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవిస్తాను అని అంటాడు. మా సమ్మక్క సారక్కల్ని కూడా గౌరవిస్తాడు. ఎప్పుడు ఆయన తిట్టలే. మా ఎల్లమ్మ పోచమ్మల్ని ఆ చిన్నజీయర్ స్వామి తిట్టినట్టు పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడ్డా అని అవమానించలే. కాబట్టి ఆయన అంటే నాకు గౌరవం. నేను ఛాన్సర్లా ఏదైనా అంత అర్థం కాకపోతే ఆయన అడిగేటోని. ముఖ్యంగా శ్రీ వైష్ణవ పురాణాలు ఉంటాయి. ఆ శ్రీ వైష్ణవ పురాణాలు చాలా గొప్ప ఏమంటారు ఒక మంచిని బోధిస్తాయి. 2-3 శ్రీ వైష్ణవ పురాణాలను ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. పియనమూర్తి గారని శైవ తత్వాన్ని బోధిస్తాడు. శివుడే ఇదిగా బతుకుతా ఉంటాడు ఆ సార్ దగ్గర నుంచి, ఈయన దగ్గర నుంచి చాలా గొప్ప విషయాలు మేము నేర్చుకున్నాం. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు జోకరు. మీరు అన్నటువంటి ఆ రంగరాజన్ గారు ఉన్నారు చూసారా, సరే ఆయన కూడా తప్పైనప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనం పొందొచ్చు అని అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మేమేదో పెద్ద పూజారులకు పెద్ద పాత్ర వేస్తాము, మేము హింసావాదులం కాదు, కాబట్టి పూజారి గారు మీ పైన జరిగినటువంటి దాడి హేయమైనటువంటి చర్య అని ఫోన్ చేసి టిక్కున్న దాన్ని రికార్డ్ చేయించుకొని యూట్యూబ్లో పెట్టుకొని చూసినావా ఎంత గొప్ప నాయకుడు మన రేవంత్ రెడ్డి అని అన్నాడు. మరి ఇప్పుడు ఈయన దాడి చేసింది కదా, ఏం చేయలే కాబట్టి ఈయన రెడ్డి కాబట్టి ఆయన చేయలే. సరే అప్పుడు కూడా ఆయన రెడ్డి అనుకో, కాబట్టి ఈయన రాయలసీమ దగ్గర ఉంటాడు కదా. ఈయన పేరు ఏం పేరు నల్లమల్ల పెద్ద పులి, ఆయన సింహం మేక జింక. ఈ జింకకు ఈ దాడి చేసినటువంటి ఈ దొంగ నక్కకు దగ్గర అనుబంధం ఏదైనా ఉంది కావచ్చు, అందుకే ఖండించండి. మరి ఖండించు. ఇంకోటి రమణమూర్తి గారు కూడా ఖండించారు. ఏంటంటే బీజేపీకి సంబంధించి ఒక ర్యాలీ అవుతున్నప్పుడు హనుమంతుని వేషధారణ చేసి ముంగట డాన్స్ చేయడం కావచ్చు, ఆయన చేల బీజేపీకి సంబంధించిన జెండా ఉండడం, దీన్ని కూడా ఖండించారు. సో ఇది కూడా వాళ్ళకి బోధపడలేదు అనుకోవచ్చు బీజేపీ. అదే బ్రదర్ నేను ఏమంటానంటే ఈ బెంగాల్ ఎలక్షన్ సందర్భంలో నా దగ్గర ఫుటేజ్ లేదు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటది. ఒక బీజేపీ నాయకుడు ఏమన్నాడనంటే దేవుళ్ళని మొక్కుతామండి, అసలు దేవుళ్ళు గుళ్ళే లేరండి, ఈ నరేంద్ర మోడీ అమిత్ షా గారులే దేవుడు, వీళ్ళని మొక్కాల వీళ్ళని పూజ చేయాలన్నాడు. తెలుసా ఎంత దుర్మార్గం అన్నాడు కదా. నా దగ్గర ప్రాపర్ అంటే ఇప్పుడు లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. గుళ్ళో దేవుళ్ళు లేడంట. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారే దేవుళ్ళు, వీళ్ళనే పూజించాలి, వీళ్ళకే కొబ్బరికాయలు కొట్టాలి. సరే వాళ్ళు ఏమని అనుకోండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళంతా ఇట్లా భజన చేసేటోళ్ళు. మీరు చేసుకోండి, నరేంద్ర మోడీ గారికి గుడి కట్టుకోరి, పూజ చేసుకోరి. మేము రామా గుడికి ఓకేనా, మేము మాత్రం రాముడి గుడికి వెళ్తాం, కృష్ణుడి గుడికి వెళ్తాం, మేము సమ్మక్క సారక్కల గుడికి వెళ్తాం, మేము చర్చికి వెళ్తాం, మేము మస్జిద్కి వెళ్తాం, మేము మందిరానికి వెళ్తాం. రాజకీయ కండవాళ్ళు లేనటువంటి దేవుని గుడికి, ఏ దేవుని గుడికైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మేము వెళ్తాం, వాళ్ళని గౌరవిస్తాం. ఈ రాజకీయ నాయకులు కండవాళ్ళు దేవుళ్ళ గప్తంటే మరి ఆడపోతే ఎట్లా అండి? హనుమంతుణ్ణి నీ పనికి మాలినటువంటి పార్టీ ముంగట డాన్స్ ఆడిపిస్తావా? నీదొక భక్తు రాజకీయ పార్టీ, తప్పు కదా. అదే ఖండించారు. తప్పే కదా. రాముడు ఫోటో చిన్నగా పెట్టి నరేంద్ర మోడీ గారి ఫోటో ఇట్లా బాణం వేసినట్టు పెడతారు. ఆమె ఇంకొక ఆమె ఉంటది ఈడ మాధవలత, ఆమె బాణాలు ఏమంటారు మసీదుల మీదకి బాణాలు ఇస్తుంటా ఉంది. ఎంత దుర్మార్గం తమ్ముడు. ఇది హింసను ప్రేరేపించినట్టే కదా, ఇది అన్డెమోక్రటికే కదా. వీళ్ళకి ఎలక్షన్ లో పోటీ చేసేటువంటి హక్కు లేదు కదా. మరి ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళని దేశద్రోహులుగా పరిగణించాలి కదా. వీళ్ళని దేశం నుంచి రాష్ట్రం నుంచి బహిష్కరించాలి కదా. వీళ్ళంతా అంబేద్కర్ వ్యతిరేకులు కదా. పోనీ ఏమన్నా ఈ రమణమూర్తి గారు ఒక సంస్కరణవాది, హిందూ మతాన్ని సంస్కరించుకోమని చెప్తుండే ఆయన. అరే కింది కులాల వాళ్ళని ఎందుకు మాలోళ్ళ మాదిగోళ్ళ అని గుళ్ళకి రానియకుండా అవమానిస్తారు, వాళ్ళు కూడా మన అందలమ్ములు లాంటి వాళ్ళే ఏమంటారు దళిత పూజారులను చేస్తా ఉన్నాడు, మంత్రాన్ని నేర్పిస్తా ఉన్నాడు, తాత్పర్యాన్ని నేర్పిస్తా ఉన్నాడు దళితులకు, ముఖ్యంగా మాలలకు మాదిగలకు. కాబట్టి వీళ్ళకు మింగుడు పడతలేదు. కాబట్టి రమణమూర్తి గారి పైన ఏమంటారు దాడి చేయాలా, చంపాలే, కుట్రాలే, ఆయన దేశద్రోహి, ఇంకో అర్బన్ నక్సలేటు, ఇంకేటో ఏదో ముద్రలేసి ఇది చేయాలంటారు. ఎప్పుడు కాదు, ఎప్పుడో ఈ భావజాలాన్ని నూరిపోసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం
ఎప్పుడో భావజాలాన్ని నూరు పోసినటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడేమన్నా కారల్ మార్క్స్ ఇచ్చు చెగువీరు ఇష్టం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం వేషం వేసుకుంటే సనాతన ధర్మరక్షకుడు అయిపోతాడు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి రమణమూర్తి గారు సనాతన ధర్మాన్ని బోధిస్తూ ఈ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు కుతంత్రాలు బయటపెట్టి మీరు హనుమంతుణ్ణి మీ పార్టీల ర్యాలీల ముందు ఎట్లా ఆడిపిస్తారంటే ఈయన మాత్రం దేశద్రోహి అయిపోతాడు. ఇంకోటి ఘటన జరిగినప్పుడే అత్తాపూర్లో ఇంకో ఘటన జరిగింది. ఆటో పైన తన వెనకాల ఈ భూమి పైన ఎవరు పుట్టినా హిందువులే అండ్ ఒకళ్ళు ఎవరైతే ధర్మం మార్చుకుంటారో వాళ్ళ తండ్రిని కూడా మార్చుకుంటారు అని చెప్పేసి ఒక పోస్టర్ ఆటో వెనకాల వేసుకోరు. సో దాని కంప్లీట్ బీజేపీ పార్టీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. బరాబర్ మా బండ్ల పైన కూడా వేసుకుంటారు, ఆటోల అన్నిటిపైన కూడా జై శ్రీరామ్ అని చెప్పి వేయండి అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. నేను చూడలే బ్రదర్, ఏమైందంట అది ఏమైంది చెప్పండి నేను చెప్తా. అంటే ఒక ఆటో పైన తన ఆటో వెనకాల పోస్టర్లు వేసే కొంతమంది ఆటోలు వేసుకుంటారు కదా, దానిపైన ఈ భూమి మీద ఎవరు పుట్టినా హిందువులే. నేను హిందువు పెట్టినా అంటారు ఎందుకు మరి రమణమూర్తి గారు హిందువు పెట్టినా ఓవేసి హిందూ పెట్టినా మరి ఎందుకు మనం కొట్టుకోవాలి తిట్టుకోవాలి అయిపోయా. హిందూ అంటే ఏ హిందువు? మా సమ్మక్క సారక్కల హిందువులా, మా ఎల్లమ్మ పోషమ్మ హిందువులా, ఓకేనా, మా ఉపలమ్మ హిందువులా, ఏ హిందువులు? మేము శివభక్తులం, మేము గౌతమ్ పంచశీలలో భాగమైనటువంటి బుద్ధిస్టులమా సిక్కులమా ఎవరు అనేది వాళ్ళ నిర్వచనం చెప్తే మేము ఏదన్నా ఒప్పుకుంటాం బ్రదర్. మేము హిందూ అన్న ఒప్పుకుంటాం, సనాతన హిందూ అన్న ఒప్పుకుంటాం, మేము బీజేపీ అంటే ఒప్పుకోం. బీజేపీ దరిద్రులు అంత దరిద్రమైనటువంటి పార్టీ దేశంలో ఇంకోట్లేదు. మేము హిందూ అన్న ఒప్పుకుంటాం, మేము భారతీయులం, మేము మూలవాసులం, వీళ్ళు బతుకొచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు మాకు నేర్పాల్సినటువంటి పని లేదు. నువ్వు ఆటో వెనకాల జై శ్రీరామన్న రాసుకో, ఓం నమ శివ రాసుకో. నేనంటే తెలంగాణ ప్రజలారా మీకు దండం పెడతా చేతులెత్తి. తెలంగాణలో ఉన్నటువంటి మన సమ్మక్క సారక్కల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తం చేద్దాం. దయచేసి జై తెలంగాణ, జై భీమ్, జై సమ్మక్క సారక్క, జై పోషమ్మ ఎల్లమ్మ అని రాసుకోండి రాజకీయాలు ఖచ్చితంగా. జై భీమ్, జై భీమ్ అంటే సామాజిక న్యాయం, ఓకేనా. జై తెలంగాణ అంటే మన అస్తిత్వం. ఇంకా తెలంగాణ అంటేనే సమ్మక్క సారక్కలు, సమ్మక్క సారక్కలు అంటేనే తెలంగాణ. కాబట్టి ఈ మూడు రాసుకోండి. మీకు ఇంకా జై శ్రీరామ్ అని, ఓం నమ శివాయ అని, పోషమ్మ ఎల్లమ్మ ఉపలమ్మ బుద్ధుడు ఏం రాసుకోవాలంటే అది రాసుకోండి. ఇలా రాసుకునేటువంటి వాళ్ళపైన ఎవరైతే దాడి చేస్తున్నారో అది తప్పు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.